MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఇక్కడ కూడా నీకు సెకండ్ హ్యాండేనా? ఇప్పుడేంటి ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆ ట్రోఫీ నీకు ఇస్తాడు, నీ చేతిలో పెడతాడా? అవును. నీకు బాధ అయ్యట్లేదా? నాకే బాధ వేస్తుంది నీ గురించి తలుచుకుంటే. ఎందుకన్నా? అంటే ఇప్పుడు ట్రోఫీ విషయంలో కూడా నువ్వు చిన్నడు అని చెప్పి నీకు ఇవ్వలేదంట, వెనకాల చెప్పారు, న్యూస్ వచ్చింది, న్యూస్ చెప్పారు వాళ్ళే. డ్రామా జూనియర్స్ టీం ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు చిన్నోడు కదా పెద్దోడికి ఇవ్వాలి. యాక్చువల్లీ నీకే వచ్చిందంట అది ట్రోఫీ. అది మొత్తం అబద్ధం. లేదు లేదు, క్లియర్లీ వాళ్ళు చెప్పారు. నేను అడిగాను అదేంటి ఋత్విక్ వచ్చింది హేమంత్కి రాలేదా, హేమంత్ బాగా చేయలేదంటే హేమంత్కే ఇవ్వాలి యాక్చువల్లీ, బట్ హేమంత్ చిన్నోడు కదా పెద్దోడికి ఇవ్వాలి యాజ్ పర్ రూల్స్ అని చెప్పి 2026 లోపు నాకు కనుక ఆ కప్పు రాకపోతే నేను చితకబోతుతా. ఓకే, ఆ కప్పు నీ చేతికంటే ఏంటి, తన దగ్గర లాక్కుంటావా, కొత్త కప్పు తెచ్చుకుంటావా? కాదు, ఎలాగో ఇయర్ అయ్యేలోపటికి తిరిగి నా చేతిలో పెడతాడు, అది నేను నా అలవరంలో పెట్టుకుంటా. కాదు, మీ ఓడికి ఎంత టైమింగ్, కామెడీ టైమింగ్, ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే కారణం నువ్వేనా? వెనక నుండి కొంచెం మోటివేట్ చేసి నేర్పించావా మీ అన్నయ్యకి? మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ కాదు, నువ్వు నేర్పించావని చెప్పి బయట అంటున్నారు. ఎవరు చెప్పారు? నువ్వు చాలా టాలెంటెడ్ అంట. నువ్వే మీ అన్నయ్యకి కూడా, మీ అన్నయ్య చూడు ఎంత సైలెంట్గా ఉన్నాడు, నువ్వు చూడు ఎలా ఉన్నావు యాక్టివ్గా. నీ హెయిర్ స్టైల్ చూడు, మీ అన్నయ్య హెయిర్ స్టైల్ చూడు. అసలు నీలో ఒక స్వాగ్, ఒక యాక్టర్, కాబోయే సూపర్ స్టార్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మాకు. మీ అన్నయ్య అంటే నార్మల్గా ఉన్నాడు. మీ అన్నయ్య ఎలాగా విన్నర్ అవుతాడు, నువ్వు కదా అవ్వాలి. అంత మోసం జరిగింది కదా కదా, అది ఇది మేము కూడా ఇదే బాధపడుతున్నాం. యాక్చువల్లీ హేమంత్ గెలవాలి. ఓకే ఓకే, అంతే కదా, కరెక్టేనా? నేను ఏమన్నా అబద్ధం చెప్పానా? కరెక్టే. మోసం చేశారు, చిన్నోడుగా పుట్టి మోసపోయావు నువ్వు అయితే ఆఖరికి. వయసులోనే చిన్నోడిని, తెలుగులో పెద్దోడిని. మరి మోసం నీకే జరుగుతుంది కదా. ఏమో, నువ్వు తెలుగులో పెద్దోడు అంటే నీకు ఇవ్వాలి కదా అవార్డు. ఏమో, మా ఫ్యామిలీలో నాకు వచ్చింది కప్పు. అబ్బా అబ్బా, మీ అన్నయ్యకి వస్తే నీకు వచ్చినట్టేనా? ఏమో నీకు అసలు ఎక్కడ ఏమనిపించింది అసలు మీ అన్నయ్య పేరు అనౌన్స్ చేసినండి? ఫస్ట్ అట్లా నుంచట్లా మా బాయ్స్ అందరం ఎవరి పేరు వచ్చిద్దా అని, వెంటనే ఋత్విక్ అని పేరు చెప్పారు, పాట వేసారు, గట్టి గట్టి డాన్సులు వేసేసాం మేము. నువ్వు కూడా అరిచావా? ఇంకా గట్టి గట్టిగా వేసా. చూసావా ఋత్విక్ ఎంత మాట అన్నాడు. అసలు నువ్వు తమ్ముడిని అంటే ఏదో తమ్ముడిని చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నేను ఎంత లవ్ చేస్తున్నాడు, నీకు వచ్చిందని తన సెలబ్రేషన్, తనకు వచ్చినంత సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అన్నా వాడు స్క్రీన్ ముందు అలా చెప్తున్నాడు, బయటికి వెళ్తే ఏంటన్నా కుళ్ళు మొక్కవాడా నువ్వు చనిపెట్టావురా నాకు అందుకే రాలేదంటాడు. సేయింగ్ లై. సరే, నేను ఇప్పుడు ఆయనకి అందరు బాహరా ఆయన కరెక్ట్ చెప్తున్నాడు, రాంగ్ చెప్తున్నాడు, నేను చెప్తాను. నువ్వు లై డిటెక్టర్ నువ్వే. చెప్పు ఏం చెప్తావు? అసలు నీకు అవార్డు వచ్చినట్టు ఏం ఫీల్ అయ్యావు నువ్వు? మీ తమ్ముడు గురించి ఏం ఫీల్ అయ్యావు? మంచిది అయింది, వాడికి రాలో నాకు వచ్చింది అనుకున్నా. కరెక్ట్ ఆన్సర్. ఓకే, నీ గురించి నువ్వేం ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా ఉందన్న కప్పు రావడం. సో అలాంటి ఎక్స్పెక్ట్ ముందేమన్నా ఉందా, నేను నగ్గే ఛాన్స్ ఉంది అని అనుకున్నావు, మనసులో అనుకున్నావు? నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే కప్పు కొట్టడానికి వచ్చాను అనుకున్నా. లాస్ట్ కి తెలుస్తుంది కదా, ఫినాలే ముందు అనిపిస్తుంది, అమ్మో నాకు వస్తుందా రాదా అనిపించిందా? అబ్బా, నేను కొద్దిగా డల్ అయ్యి వచ్చినప్పటి నుంచి. డల్ అయ్యావా? తమ్ముడు వస్తే డల్ అయ్యావా? అక్కడి నుంచి నాకు భయం వేస్తుంది, కొడతానా కొట్టనా. ఓ, మీ తమ్ముడు వచ్చి డామినేట్ చేస్తాడనా? కొడతానా కొట్టనా ఒకటే భయం నాకు. అది కప్పు కొట్టినాడు గప్పుడు కదా, భయపెట్టావు చూడు, విన్నర్ ను కూడా భయపెట్టావు చూడు నువ్వు గప్పుడు. ఈడెట్లా చెప్తాడు, ఇంటికి వెళ్తే నిన్ను చూసేవాడు భయపడతాడు, నా యాక్టింగ్ నేను చేసుకున్నా అందుకని నాకు కప్పు వచ్చింది అంటాడు. అదే భయపడ్డాడు, కాకపోతే నువ్వు విన్నర్ని భయపెట్టావు. విన్నరే భయపడ్డాడు అంటే అర్థం చేసుకో. ఈవెన్ జడ్జిలు ఎంత భయపడి ఉంటారు కదా నీకు జడ్జిమెంట్ ఇవ్వడానికి. చూసి నేను భయపడతా. ఓకే ఓకే, బట్ డ్రామా జూనియర్స్ అయిపోయింది అంటే మంచి, మనకైతే గుడ్ న్యూస్. నువ్వు విన్నర్ అయిపోయావు, ఇంటికి వచ్చావు, ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఊర్లో అందరూ వచ్చి ఋత్విక్ బాయ్ నమస్తే అంటారా? ఏమంటున్నారు? ఋత్విక్ బాగా చేస్తున్నారు స్కిట్లు, అలా కామెంట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు అయిపోయింది కదా, మరి మిస్ అవుతున్నారా ఏంటి? ఫుల్గా. మరి ఏంటి, ఏం చేయాలి? మళ్ళీ మీరు అందరూ కలుసుకోవాలంటే ఏం చేయాలి? లేదు మళ్ళీ నువ్వు ఆన్ స్క్రీన్ కనిపించాలంటే ఏం చేయాలి? సినిమాలు అక్కడ నీకు కాంపిటీషన్ ఎవరు మరి? ఎవరు లేరా? చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే పక్కన మీ తమ్ముడు వచ్చాడు అనుకో, మీ ఇద్దరిని చూసి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? చెప్పలేము. ఎందుకు చెప్పలేం? భయపడ్డావుగా. పులి నువ్వు కాదు, పులి మెసేజ్లు అందరికీ నేను నీ పులి అని చెప్పి పెట్టడం కాదు,
నేను కాదన్నా వాడన్నా నా ఇన్స్టాగ్రామ్ తీసుకొని వాయిస్ రికార్డ్ పెట్టేది ఆడన్నా నీ చిన్న పుల్లి అంటాడు. చిన్న పులినా? ఓకే ఓకే, నువ్వు పెద్ద పులా? వెళ్ళి మహేంద్ర అని ఒక అన్న ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కామెడీ డైలాగ్ యాడ్ చేయొచ్చుగా గిట్టు వెళ్ళి అంటాడు. బట్ సీరియస్లీ రుత్విక్, నువ్వు చాలా చాలా సైలెంట్గా కనిపిస్తావు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తావో నాకు తెలీదు. ముందు ఏమన్నా ఇస్తారా? ఎనర్జీ డ్రింక్, ఐస్ క్రీమ్ అలాంటివి ఏమైనా కొనిస్తారా? నువ్వు అంత ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది? మొత్తం జీవించేస్తావు. ముందు రోజు హారర్ మూవీలు చేస్తాడు, ఆ భయంతో స్కిట్ చేస్తాడు. సరే నువ్వు చెప్పు. అక్కడ జడ్జిని చూసినాక అది ఎనర్జీ వచ్చింది, పాటలు, డాన్స్. కాళ్ళు ఉనికిపోతాయి. ఒరే ఎందుకు పిలిచారన్నాయండి బాబు, నేను అందరూ పోయారు. నీతో పాటు ఇద్దరులో ఎవరు స్మార్ట్ చెప్పు, నువ్వు చెప్పు. నేనే. అసలు కాదు, మేము చిన్న పులికే ఓటేస్తాం. ఏదో కప్పు నీకు వచ్చింది కాబట్టి పిలిచాము పక్కన. ఈ రోజు ఇంటర్వ్యూ ఎవరిది అనుకుంటున్నావు? హేమంత్ది. ఊరికే కప్పు వచ్చిన కూడా పక్కన కూర్చోబెట్టండి అని చెప్పాం. టెక్నాలజీ అంటాడు. టెక్నాలజీ అంతే కదా, ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఇలాగే అంటున్నారు. మంచిగా పలకడు, ఓట్స్ నొత్తాడు. ఏ టెక్నాలజీ అనే? టెక్నాలజీ ఎంత బాగున్నాడు అసలు. టెక్నాలజీ అనే టెక్నాలజీ అది. నువ్వు బుక్స్ లో చదివిందంతా పోయింది ఆ రోజు. ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్తా. టెక్నాలజీ అని టెక్నాలజీ అంటాడు అందరి ముందు. తెలీదు పాపం, నువ్వు నీ ఇలా స్మార్ట్ కాదు కదా. నేర్చుకో కొంచెం, హేమంత్ని చూసి నేర్చుకో. ఈ రోజు నేను ఎందుకు కూర్చోబెట్టామంటే ఇక్కడ కప్పు తెచ్చుకోవడం కాదు. చూడు సరిగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి కూడా నేర్చుకోడు, నన్ను చూసి నేర్చుకుంటాడా? వాళ్ళ ఫ్రెండ్స్ కంటే నాకు తెలిసి నువ్వే స్మార్ట్ ఉంటావులే. నా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏ ప్లస్ లో అయ్యొస్తే ఆయనకి బి ప్లస్ లో కూర్చుంటాడు వెళ్ళి. సరే నీకేంటి వస్తుంది? మనకి ఏ ప్లస్లే. నీకు అదర్ నావిగేషన్స్ ఎక్కువ అని చెప్పి విన్నాం. అంటే క్లాసులు వినడం కంటే కూడా క్లాస్ ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి ఇంకొక మేడం వచ్చే బ్రేక్, ఆ బ్రేక్ లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాం అంటే కదా, ఆ బెంచ్ కి ఈ బెంచ్ కి. చూసా పైగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ నీకు. ఎవరు చెప్పారు? చెప్పారు, ఎంక్వైరీ చేసాం. బా నిజమేనా? అమ్మాయిల ఫాలోయింగ్ అయితే నాకు ఒక్కళ్ళు లేరు, కానీ అబ్బాయిల ఫాలోయింగ్ అయితే చాలా మంది ఉంటారు. నువ్వు డ్రామా జూనియర్స్ ఫస్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను మళ్ళీ రమ్మన్నారా? చేయలేదు కదా ఆడిషన్స్ లో? చేశారు. ఫస్ట్ రౌండ్ లో చేశారు, సెకండ్ రౌండ్ లో వెళ్ళిపోమన్నారా? మళ్ళీ పిలిచారా? నువ్వు ఆ సెకండ్ రౌండ్ లో వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డావంట. ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పారు. అంటే నువ్వు అన్నావంట, అన్నయ్య సెలెక్ట్ అయినందుకు నువ్వు సెలెక్ట్ అవ్వనందుకు బాధ కాదంట. అయ్యో ఇప్పుడు అన్నయ్య క్లాస్లో అమ్మాయిలు అందరూ మాట్లాడతారు, ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు, నాకు ఆ స్టార్డమ్ ఉండదు, నాకు ఆ ఫేమ్ ఉండదు అని చెప్పి బాధపడ్డామంట. అబద్ధం చెప్పారు, నేను అడిగాను అప్పుడు. అబద్ధం, నిజంగా అడిగాను. అబద్ధం ఏంటి అబద్ధం? నీకు అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ కదా? అమ్మాయి ఫాలోయింగ్ అయితే 100 మంది ఉన్నారు స్కూల్లో. ఎవరో హెయిర్ కట్ అలా చేయించుకున్నారా? అది చూడు పాపం ఎంత పద్ధతిగా అమ్మ చేతితో దువ్వించుకున్నట్టు ఉంది ఆ జుట్టు. ఆ జుట్టు చూడు, ఏంటిది పక్కన ఏంటి? చూపించు ఒకసారి ఆడియన్స్ కి నీ టెక్నాలజీ ఆ హెయిర్ కట్ ఒకసారి చూపించు. అది టెక్నాలజీతో ట్రిమ్మర్ తో ఇలా చేసుకున్నాడు, ఒకసారి చూపి. అది నా దగ్గరికి వచ్చి